శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు మనం దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 1 verse 3. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. బలమైన మాట దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే ఇక మీదట ఎదుగుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. చూడండి ఎలా ఉంటుందంటే, మీకు దేవుడిచ్చే కృప, నీటి కాలువల వారను నాటబడిన చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఆశీర్వాదంగా ఉంటుంది. ఎందుకంటే దానికి శ్రేష్టమైన చక్కటి జల నీటి ఓట పక్కన ఉంది కనుక, నీరు ఉంది కనుక అది ఎప్పుడు కాస్తూనే ఉంటుంది, పూస్తూనే ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటుంటాయి. ఎప్పుడు కూడా ఏ టైం చూసినా నీటి కాలువలు ఎవరన్న చెట్టు పచ్చగా ఉంటుంది. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఈ దినము నుండి ఒక ఉన్నతమైనటువంటి పచ్చదనం, అంటే ఎల్లప్పుడూ సమృద్ధి నీకు ఉంటుంది. ఎల్లప్పుడూ సమృద్ధి ఉంటుంది. ఇంకొకటి గొప్ప మాట ఏమన్నాడంటే, అతడు ఆకు వాడక, చూడండి, నాటబడినదై ఆకు వాడక. ఆకులు వాడిపోతాయి. నీ జీవితంలో వాడిపోవటం అనేది ఉండదు. నీ బ్రతుకులో అంటే రోగము రావటం, వ్యాధి సోకటం, జీవితం అంతా కూడా కొలాప్స్ అయిపోయినట్టు అయిపోతారు చాలామంది. ఈ దినము దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో కానీ, నీ అన్నదమ్ముల మధ్య కానీ, నీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, నీ బిడ్డ మధ్య కానీ దేవుడిచ్చిన గొప్ప మాట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అని. అంటే నీటి కాలువలు ఎవరిని ఉన్నది ఎప్పుడు కూడా సమయాన్ని బట్టి, ఋతుపవనాన్ని బట్టి కరెక్ట్గా ఏ సమయంలో కాయాలో, ఏ సమయంలో ఫలించాలో, ఏ సమయంలో చిగురించాలో టైం టు టైం రెగ్యులర్గా వెళ్ళిపోతుంది అనమాట. నీ జీవితంలో ఆరోగ్యములో, ఆశీర్వాదములో, ఆనందములో, గర్భఫలములో, భూఫలములో, మెచ్యూర్ అవటంలో, అన్ని విషయాల్లో తన కాలమందు, ఒక కాలం ఉంటుంది, తన కాలం సరైన వయసు వచ్చినప్పుడు చక్కగా అది ఫలిస్తుంది. చాలామంది జీవితంలో యవన కాలం వచ్చినా కానీ ఫలింపు అనేది హెల్త్ పరంగా ఉండట్లేదు. చాలామంది హెల్త్ పాడైపోతుంది. అందరి జీవితంలో, స్త్రీల జీవితంలో కూడా
చాలామంది మరి క్రమం తప్పింది, అయ్యా ఆరోగ్య పరిస్థితులు మారిపోయినాయి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, లేదా పీసీఓడి ఉంది, అది ఉంది ఇది ఉంది, చాలా రక్తస్రావం అయిపోతుంది, కొంతమందికి అవ్వట్లేదనే సమస్యలు. కానీ ఈ దినము దేవుడిస్తున్న మాట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల. అంటే ఎప్పుడు ఏది జరగాలో, ఏ సంతోషం ఎప్పుడు నువ్వు చూడాలో తగిన సమయంలో దేవుడు జరిగించుకుంటూ వెళ్ళబోతున్నాడు. ఎంతవరకు జరిగిన సమయాలు కాలములు ఒకటి, ఈ దినము వాగ్దానము ప్రకటించబడిన నాటి నుండి జరిగే ఆశీర్వాద క్రమము వేరుగా ఉండబోతుంది. గొప్ప ఫలింపు, బిడ్డ ఎదిగాడు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, చేతిలో పని లేదు, ఎలాగా ఈ బిడ్డ ఎలాగున్నాడు, అల్లుడు ఎలాగున్నాడు, ఏడుస్తున్నావు కదా. నీ దుఃఖాన్ని దేవుడు చూచి నీ కుటుంబ సభ్యులందరూ కూడా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కృప ద్వారా సరైన సమయంలో గర్భఫలం కలిగి ఉండబోతూ ఉన్నారు. సరైన సమయంలో వివాహం చేసుకుని స్థిరపడబోతూ ఉన్నారు. సరైన సమయంలో వ్యాపారంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. సరైన సమయంలో ఉద్యోగంలో జాయిన్ అవ్వటం, ఇల్లు కట్టుకోవటం, తగిన సమయం ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ దేవుడు మీకు సమకూర్చబోతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి, దేవుడు మీతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మీ ఇంటిలో ఉన్నాడు. యేసయ్య మిమ్మలను సిగ్గుపడనీయడు. ఎంత బలమైన మాట చూడండి. అతడు నీటి కాలులు ఎవరను, దేవుని వాక్యమునకు దగ్గరగా ఉండండి. నీటి కాలులు ఎవరు నాటబడేటువంటి ఆత్మ సంబంధంగా మనం చూస్తే దేవుని సంఘములో దేవుని వాక్యముందు నిలిచి ఉన్నప్పుడు మంచి దైవజనుడు వాక్యము వింటూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఫలిస్తూనే ఉంటావు. అన్ని రకాలుగా దీవెనలు దేవుడు ఇవ్వటం మీరు అనుభవిస్తారు. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమెన్. నా పేరు శ్యామ్, మా వైఫ్ పేరు సలోమి రాణి. 2025 జనవరి 27 రోజు మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. మ్యారేజ్ జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ తర్వాత ఏమైందంటే ప్రతి రిపోర్టు కూడా మాకు అగెనెస్ట్గానే వెళ్ళింది. బాబుకి బ్లడ్ ఫ్లో వెళ్ళట్లేదు, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేసినారు. డాక్టర్ అన్నది మీ బాబు పుడితే ఒక 10 రోజులు ఎన్ఐసిలో పెట్టాలి, ఇది కన్ఫర్మ్, నేను రాసిస్తా అని చెప్పేసి డాక్టర్ అంత కాన్ఫిడెంట్గా చెప్పింది. తర్వాత వచ్చి అన్నతో ప్రార్థన చేపిస్తే ఏం కాదు మంచి కుమారుడు వస్తాడు అని చెప్పి నవ్వి పంపించేసిండు. ఇంకా మేము అదే ధైర్యంతో వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు నా భార్య ఏడ్చుకుంటూ, ప్రభువా నా కుమారుడు ఏడ్చుకుంటూ బయటకు రావాలి అని చెప్పి ప్రేయర్ చేసింది. బయటకు రాగానే ఫుల్ ఏడ్చిండు. పీడియాట్రిషియన్ వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు. వాళ్ళందరూ వచ్చి చెక్ చేసి బాబుకు ఏం లేదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. హెల్దీ బేబీ, 3.5 కేజీలు పుట్టే హెల్దీ బేబీ ఎట్లయితే ఉంటాడో ఈయన 2 కేజీలు పుట్టినా కూడా హెల్దీగా ఉన్నాడు. అసలు ఈయనకి ఎన్ఐసీఏ అవసరం లేదని చెప్పేసి గొప్ప అద్భుత రీతిగా దేవుడు మాకు కార్యం చేసిండు. ప్రవక్త నోట నుంచి వచ్చిన మాట, ఆయన వాగ్దానాలు అన్నీ నెరవేర్చిండు. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి.
ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. కొండాపుర మండలం వింజమూరుల నుంచి వచ్చినము. దేవునికి స్తోత్రం. ఈసాకయ్య గారికి నా వందనాలు. నాకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అయింది. నాకు ఫస్ట్ పెళ్ళైన 5 సంవత్సరాలకి ఒక పాప పుట్టింది. మళ్ళీ పాప పుట్టినాక 4 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. హాస్పిటల్కి వెళితే నీకు నీరు కంతులు ఉండయి, ఫస్ట్ బేబీ పుట్టింది నీకు పెద్ద విషయము, సెకండ్ బేబీ అంతా నీకు ఇంకా పుట్టరు అని చెప్పి డాక్టర్లు చెప్పిండ్రు. అప్పుడు మా బంధువులు ఒకరు చెప్పిండ్రు, ఈసాకయ్య గారు కాడ ప్రార్థన చేయించుకుంటే గర్భఫలం ఉందనేసి అని చెప్పే లోపల నేను మా అమ్మమ్మ ఇక్కడ వచ్చి ఈసాకయ్య గారు కాడ చెప్పిన, నాకు ఒక మగబిడ్డ కావాలి, మీరు నా కోసం ప్రార్థన చేయండి అనేసి. అదే మరి ఈసాకయ్య నాకు అట్టి పండు ఇచ్చి నాకు ప్రార్థన చేసి, నీకు దేవుడు మగబిడ్డని ఇచ్చిండమ్మా, నువ్వు పో విశ్వాసంగా అని చెప్పి ప్రార్థన చేసి పంపించిండు. మళ్ళీ తర్వాత అవతల నెల వచ్చినప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. దేవునికి స్తోత్రం. దేవుడు మా పట్ల చేసిన మేలుల కొరకు దేవునికి స్తోత్రం. మా కోసం ప్రార్థన చేసిన ఈసాకయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం, పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తన పేరు శైలజ, పాలకూరు గ్రామం, కందుకూరు జిల్లా, ప్రకాశం జిల్లా నుండి వచ్చింది. తనకి వివాహం కోసమని ఇక్కడికి వచ్చి దేవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మంచి సంబంధం కుదిరి తనకి వివాహం జరగడానికి దేవుడు సహాయం చేశాడని, అలానే తర్వాత కూడా ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనుల దగ్గర ఫలం తీసుకున్నప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆపరేషన్ చేయాలి, సీరియస్ అవుతుందని అనుకున్నప్పుడు కూడా వారి ప్రార్థనలోనే రాసుకుని తన ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఆ పాపకు కూడా 6th మంత్లో ఉన్నప్పుడు బలహీనతగా ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు దేవుని బట్టి తనకి స్వస్థత ఇస్తే ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటామని వారు అనుకున్నారు. అలానే దేవుడు ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికి నా వందనాలు. 8 సంవత్సరాల నుంచి కిడ్నీల రాళ్ళతోటి భయంకరమైన నొప్పితో బాధపడుతూ ఇక్కడికి వస్తూ తీర్మానం చేసుకున్నాను. ఈ కిడ్నీల రాళ్ళ నొప్పి తగ్గిపోతే పూర్తిగా సాక్ష్యం ఇస్తానని. అలాగే కిడ్నీల నొప్పి ఏ మందులు మింగకపోయినా యేసు రక్తం ద్వారా నొప్పి నాకు తగ్గిపోయింది. అందుకని ఈ సాక్ష్యం ఇస్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నా పేరు సుకన్య. మాది నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం. నేను ఇక్కడ ఒంగోలు రిలయన్స్ మార్ట్లో పనిచేస్తూ ఉంటాను. అయితే ఒకరోజు నాకు కిడ్నీలో ప్రాబ్లం ఉంది, నువ్వు చూపించుకోవాలి అని చెప్పారు. అయితే నాకు చాలా భయం వేసింది. అయితే ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకుంటుంటే కిడ్నీ నీకు ఉబ్బిందమ్మా అని చెప్పారు. నాకు చాలా భయం వేసి ఏడ్చుకుంటా ప్రార్థన చేశాను. అయితే ఒకరోజు మా అక్క ఇసాకయ్య దగ్గర గారికి వచ్చి దేవుని ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ నాకు ఇచ్చింది. నైట్ ప్రేయర్ చేసుకొని రోజు రాసుకుంటా ఉన్నాను. నాకు ఈ కిడ్నీలో ప్రాబ్లం తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను.
అయితే ఎరుగని రీతిగా నేను ఇక్కడికి వచ్చిన 2 నెలలకే మూడోసారి టెస్ట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెకప్ చేసి నీకేం ప్రాబ్లం లేదమ్మా, అంతా బాగానే ఉంది అని చెప్పారు. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడికి అప్పగిస్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రభు నామను మీకు అందరికి వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. మా ఊరు మాట్టూరు. నా పేరు నాగమ్మ. మాకు అబ్బాయి కావాలంటే అబ్బాయే పుట్టాడు. తర్వాత అన్నప్రాసం కూడా ఏడే చేసుకున్నాము. పేరు కూడా ఏడ పెట్టించుకోవాలనుకున్నాము. అయ్యగారి చేత పేరు పెట్టించుకున్నాము. అమ్మాయికి కొద్దిగా ఆరోగ్యం లేదు. వాళ్ళ అమ్మకి ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ మేము సాక్ష్యం చెబుతాం అనుకున్నాం. అమ్మాయికి కూడా ఆరోగ్యం వచ్చింది. దేవునికి వందనాలు. మీ అందరికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవునికి స్తోత్రం.
నేను చెన్నైలోంచి వస్తున్నా. నాకు వచ్చి కడుపులో గడ్డ, క్యాన్సర్ గడ్డ అని చెప్పి నేను చెన్నై క్యాన్సర్ ఆసుపత్రిలో వేశారు. 3 నెలలు నేను లెగలేకుండా కదిలాడుకోకుండా మంచంలోనే ఉండేదాన్ని. ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చి బెడ్లో పండేశారు. పక్కింటి ఆమె ఇక్కడ చర్చికి వస్తుందంట, నెల్లూరు. ఆమె ఆ నైట్ కొంచెం ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి గ్లాసులో కలిపి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ప్రేయర్ ఆయిల్ తాగిన వెంటనే నాకు స్వస్థత ఇచ్చాడు. ఈ రోజుకి నాకు ఏ కడుపు నొప్పి లేదు. దేవుడికి నా పట్ల మంచి కార్యం చేశారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.